శ్రీకాళహస్తిలోని గ్రేడ్ 1 గ్రంథాలయాన్ని రాష్ట్ర పౌర గ్రంథాలయ శాఖ డైరెక్టర్ కృష్ణమోహన్, అలాగే గ్రంథాలయ శాఖ చిత్తూరు జిల్లా కార్యదర్శి ఆర్వీఆర్ఎస్ఎస్ శర్మ పరిశీలించారు. గ్రంథాలయంలోని పాఠకులను పలకరించి ఈ గ్రంథాలయంలో ఏ విధంగా పాఠకులకు సేవలు అందుతున్నాయో అడిగి తెలుసుకున్నారు. అనంతరం గ్రంథాలయాన్ని పరిశీలించారు. తరువాత చదవడం మాకు ఇష్టం క్విజ్ కాంపిటీషన్లో పాల్గొన్న విద్యార్థులకు బహుమతులను ప్రదానం చేశారు. గ్రంథాలయ అధికారిణి లావణ్య, రాష్ట్ర పౌర గ్రంథాలయ శాఖ సంచాలకులు కృష్ణమోహన్ను సత్కరించి శ్రీకాళహస్తీశ్వర స్వామి అమ్మవార్ల చిత్రపటాన్ని బహూకరించారు. రాష్ట్ర పౌర గ్రంథాలయ శాఖ డైరెక్టర్ కృష్ణమోహన్ మరియు గ్రంథాలయ శాఖ చిత్తూరు జిల్లా కార్యదర్శి ఆర్వీఆర్ఎస్ఎస్ శర్మ మాట్లాడుతూ, విద్యార్థులు నైపుణ్యాన్ని పెంపొందించేందుకు, యువతలో వారికి సంబంధించిన కాంపిటేటివ్ పరీక్షల్లో విజయం సాధించేందుకు రాష్ట్ర ప్రభుత్వం గ్రంథాలయాల్లో అనేక ఏర్పాట్లు చేసి వారికి సంబంధించిన పుస్తకాలు గ్రంథాలయాల్లో పొందుపరుస్తోందని, ఈ పుస్తకాలు చదవడం వల్ల విద్యార్థుల్లో, యువతలో నైపుణ్యాన్ని పెంచి వారి ఎదుగుదలకు దోహదపడుతుందని తెలియజేశారు. ప్రతి ఆదివారం విద్యార్థులు గ్రంథాలయాలను సందర్శించి గ్రంథాలయంలోని పుస్తకాలు చదవడం వల్ల వారి నైపుణ్యాన్ని పెంపొందించే విధంగా గ్రంథాలయ అధికారులు ఎప్పటికప్పుడు కార్యాచరణ చేపడుతున్నారని తెలియజేశారు. రాష్ట్రంలోని యువత గ్రంథాలయంలో చదివి అనేక మంది పోలీసు రిక్రూట్మెంట్లలో 300 మంది ఉద్యోగాలు సంపాదించారని, అదేవిధంగా ఇటీవల జరిగిన డిఎస్సి పరీక్షల్లో గ్రంథాలయాల్లోనే చదివి అనేక మంది ఉద్యోగాలు పొందారని హర్షం వ్యక్తం చేశారు. గ్రంథాలయం ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటుందని, ప్రతి ఒక్కరూ గ్రంథాలయానికి వచ్చి విజ్ఞానాన్ని పెంపొందించుకోవాల్సిందిగా ఆయన పాఠకులను కోరారు. గ్రేడ్ 1 గ్రంథాలయాన్ని ఈరోజు సందర్శించడం జరిగింది. నా పేరు కృష్ణమోహన్. నేను రాష్ట్ర గ్రంథాలయ శాఖకు సంచాలకుడిగా పనిచేస్తున్నాను. ఈ గ్రంథాలయాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ మధ్య ఎన్నో కార్యక్రమాలు ప్రవేశపెట్టడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా విద్యార్థులను, యువకులను ఆకర్షించడానికి గ్రంథాలయాల్లో వాళ్ళకి సంబంధించినటువంటి కాంపిటేటివ్ పరీక్షలకు సంబంధించిన పుస్తకాలు, పిల్లలకు సంబంధించి సాహిత్యం అందుబాటులో ఉంచి ప్రతి ఆదివారం పిల్లలు గ్రంథాలయాన్ని సందర్శించి వాళ్ళకి ఇష్టమైనటువంటి పుస్తకాన్ని చదివి దాని ద్వారా మరింత వారి నైపుణ్యాలను మెరుగుపరుచుకునే విధంగా ఆలోచనలో కానివ్వండి, వివేకంలో కానివ్వండి ఒక ప్రణాళిక చేస్తున్నాం. దాంట్లో భాగంగా ప్రతి ఆదివారం ఈ గ్రంథాలయంలో కూడా చక్కగా పిల్లలు వస్తున్నారు, వారికి కావాల్సిన పుస్తకాలు తీసుకొని చదువుకుంటున్నారు. అలాగే గ్రంథాలయాల్లో ఎంతోమంది యువకులు వచ్చి కాంపిటేటివ్ పరీక్షలు చదువుకొని వారికి సంబంధించిన పరీక్షల్లో మంచి రాణిస్తున్నారు. ఇటీవల పోలీస్ కానిస్టేబుల్స్ రిక్రూట్మెంట్లో కూడా గ్రంథాలయాల్లో చదివినటువంటి విద్యార్థులు ఒక 350 మందికి పోలీస్ కానిస్టేబుల్స్ ఉద్యోగాలు కూడా వచ్చాయి. అలాగే ఇటీవల ప్రకటించిన డిఎస్సి పరీక్షల్లో కూడా రాష్ట్ర వ్యాప్తంగా గ్రంథాలయాల్లో చదువుకున్న విద్యార్థులు చాలా మందికి కూడా డిఎస్సిలో స్కూల్ అసిస్టెంట్, ఎస్జిటి పోస్టులు వచ్చాయి. గ్రంథాలయాలకు రావడం ద్వారా ప్రజలు వాళ్ళ యొక్క విజ్ఞానాన్ని పెంచుకోవచ్చు, పేపర్లు చదువుకోవచ్చు. గ్రంథాలయాలు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు అందుబాటులో ఉంటాయి. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని విజ్ఞానం పెంచుకోవాలని యువకులు, పిల్లలు, ఉత్సాహవంతులు అందరూ కూడా గ్రంథాలయాలను విరివిగా వాడుకోవాలని కోరుకుంటున్నాను. మనకు వీ లవ్ రీడింగ్ ప్రోగ్రామ్ చదవడం మాకు ఇష్టం అనే కార్యక్రమం ప్రతి ఆదివారం కూడా రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యాలయాల్లోని జిల్లా గ్రంథాలయ లైబ్రరీస్లోనూ నిర్వహించడం జరుగుతోంది. ఏంటంటే ముఖ్యంగా పిల్లల్లో రీడింగ్ హ్యాబిట్ని డెవలప్ చేయడం కోసం నవేడేస్ అందరూ కూడా మొబైల్స్కి అడిక్ట్ అయ్యి వాటిలో పడిపోతున్నారు, పుస్తకాలను మర్చిపోతున్నారు. అందుకోసం పుస్తకాల యందు వీళ్ళకి ఇంట్రెస్ట్ని క్రియేట్ చేయడం కోసం గవర్నమెంట్ ఎంతో ప్రతిష్టాత్మకంగా వీ లవ్ రీడింగ్ ప్రోగ్రామ్ తీసుకురావడం జరిగింది. అంటే మిగతా రోజుల్లో వాళ్ళకి క్లాస్ పుస్తకాలతోటి వాళ్ళు ఆడావిడిలో ఉంటారు కాబట్టి ప్రతి సండే వచ్చి ఉదయం 8 గంటల నుంచి 11 గంటల దాకా ఇక్కడ ఉంటే వాళ్ళకి ఇక్కడ మనం మెంటర్స్ని ఏర్పాటు చేసాము. వాళ్ళకి కథలు, నీతి కథలు చెప్పడము, గణితం చెప్పడము, వాళ్ళకి స్టోరీ టెల్లింగ్, బుక్ వారోత్సవాలు అని చెప్పి ప్రతి ఏడాది కూడా నవంబర్ 14 నుంచి 20 దాకా నిర్వహించడం జరుగుతుంది. అలాగే సమ్మర్లో సమ్మర్ క్యాంప్ అని చెప్పి ఒక నెలల పాటు వీళ్ళకి సమ్మర్ ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేస్తున్నారు. సమ్మర్ క్యాంపుల్లో కూడా ఒక నెలల పాటు వాళ్ళకి ఇంగ్లీష్ గ్రామరు, క్విక్ మ్యాథ్స్, క్విజ్ ఇవన్నీ కూడా వాళ్ళకి ఏర్పాటు చేసి వాళ్ళకి గ్రంథాలయాలంటే ఒక ఇంట్రెస్ట్ క్రియేట్ చేయడం కోసం ఇది చేయడం జరుగుతోంది. డైరెక్టర్ గారు కూడా ఆయనకి ఒక్కొక్క నెల ఒక్కొక్క జిల్లా సందర్శించి ఎలా చేస్తున్నారని కూడా ఆయన వాచ్ చేయడం జరుగుతుంది. ఇవాళ మన చిత్తూరు జిల్లాకు వచ్చి శ్రీకాళహస్తిలో మన గ్రంథాలయాన్ని విజిట్ చేశారు. అది ఆయన దీన్ని చాలా సంతోషించారు. దీన్ని ఇలాగే కొనసాగించాలి. అలాగే పిల్లలందరూ కూడా దీన్ని మోటివేట్గా తీసుకుని ప్రతి వాళ్ళు కూడా లైబ్రరీకి రావడం, పుస్తకాలు చదవడం ఒక గుడ్ హ్యాబిట్గా అలవాటు చేసుకుని మంచి పౌరులుగా మారాలని చెప్పి ఆకాంక్షిస్తారు.